ఇది ఒక సినిమా కథ కాదు, అంతకు మించిన పొలిటికల్ థ్రిల్లర్. ఒకప్పుడు ఓ స్టార్ హీరో తన సినిమాను రక్షించుకునేందుకు ఒక ముఖ్యమంత్రి ఇంటి గేటు ముందు గంటల తరబడి నిలబడ్డాడు. కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని ఆనాడు ఆ హీరో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే హీరో సరిగ్గా 13 ఏళ్ల తర్వాత అదే ముఖ్యమంత్రిని ఏలిన గడ్డపై జెండా పాతారు. జయలలిత లాంటి ఉక్కు మహిళే అడ్డుకోవాలని చూసిన కాలం ఆపలేకపోయింది. ఆయనే దళపతి విజయ్. నాడు అవమానించిన చోటే నేడు పట్టాభిషేకం జరుగుతోంది. అప్పటి తలైవా వివాదం నుంచి నేటి సీఎం కుర్చీ వరకు విజయ్ ప్రస్థానం వెనుక ఉన్న ఆ సంచలన చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. అది 2013. విజయ్ కెరీర్ పీక్స్లో ఉన్న సమయం. తలైవా సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ సినిమా పోస్టర్పై ఉన్న టైమ్ టు లీడ్ అనే ఓ చిన్న ట్యాగ్ లైన్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తే తన అధికారానికి ముప్పు అని భావించిన ఆమె రాజ్యాధికారాన్ని వాడుకొని ఆ సినిమాను తమిళనాడులో నిలిపివేశారు. బాంబు బెదిరింపుల సాకుతో థియేటర్ల వద్ద భయానక వాతావరణం సృష్టించారు. ఒక రకంగా విజయ్ని రాజకీయంగా పుట్టక ముందే తుంచేయాలని చూశారు. సినిమా ఆగిపోవడంతో 100 కోట్లు నష్టపోతున్న నిర్మాతలను చూసి తల్లడిల్లిపోయారు విజయ్. నేరుగా జయలలితను కలిసి బతిమిలాడదామని కొడనాడ్ ఎస్టేట్కు వెళ్లారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో కలిసి వెళ్లిన విజయ్ని జయలలిత కనీసం గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఓ స్టార్ హీరో అని చూడకుండా గంటల తరబడి ఆ ఎస్టేట్ గేటు బయటే ఎండలో నిలబెట్టారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోగా కనీసం మాట్లాడేందుకు కూడా ఎవరిని పంపలేదు. అది కేవలం విజయ్కి జరిగిన అవమానం కాదు, తమిళ సినీ రంగానికే జరిగిన అవమానంగా అభిమానులు నేటికి గుర్తు చేసుకుంటారు. జయలలిత అక్కడితో ఆగలేదు. విజయ్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆ సినిమాకు పన్ను మినహాయింపులు నిరాకరించారు. వేరే రాష్ట్రాల్లో దేశాల్లో రిలీజ్ అయినా సొంత రాష్ట్రంలో మాత్రం సినిమాను రిలీజ్ కానివ్వలేదు. గత్యంతరం లేని స్థితిలో విజయ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియోలో విజయ్ కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయింది తమిళనాడు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాను, దయచేసి మా సినిమాను ఆడనివ్వండి అని వేడుకోవాల్సి వచ్చింది. சொல்லி உழைச்சிக்கிட்டு இருக்கிறாங்க. ஸோ தமிழக மக்களுக்கு இவ்வளோ நல்லது செய்கிற அவங்க இந்த தலைவா பிரச்சனையிலையும் தலையிட்டு இதுக்கு ஒரு நல்ல முடிவு கொடுத்து கூடிய சீக்கிரம் இதை ரிலீஸ் பண்ணுவாங்கன்னு நாங்கள் நம்புகிறோம். இந்த நேரத்தில் தமிழக மக்களுக்கும் என்னுடைய ரசிகர்களுக்கும் ఓ మాస్ హీరోను అలా దీనస్థితిలో నెట్టడం వెనుక జయలలిత రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయం మారిపోయింది. ఆనాడు ఏ గేటు బయట అయితే విజయ్ని నిలబెట్టారో నేడు అదే తమిళనాడు ప్రజలు అసెంబ్లీ గేట్లు తెరిచి విజయ్ని ఆహ్వానిస్తున్నారు. 2026 ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జయలలిత వారసత్వ పార్టీ అయిన అన్నాడీఎంకేను 3వ స్థానానికి నెట్టేసి కింగ్లా ఎదిగారు విజయ్. నాడు ఆపాలని చూసిన శక్తులన్నీ నేడు విజయ్ వేగాన్ని చూసి వణికిపోతున్నాయి. విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఓట్ల గెలుపు కాదు, అది 13 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి ప్రజలు ఇచ్చిన సమాధానం. నాడు అమ్మను ఎదిరించిన అదే విజయ్ నేడు ప్రజల అయ్యగా మారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది. దళపతి శకం మొదలైంది.